కుబేరుడు అన్నాం. శనిని మనం ఎప్పుడు కూడా ఇదిగా, ఎందుకంటే ఏలినాడు శనిలో నేను ఎంతోమంది అపర కుబేరులు అయిన చూపిస్తాను. మీరు ఏమంటారు? అపర కుబేరులు ధనానికి తిరిగి లేకుండా ఉన్నారు. అందుకే అంటాడు ఇక్కడ, ఎప్పుడు కూడా మనం గ్రహణతారిక పరిణామంలో దృష్టిని క్యాల్కులేషన్ చేయాలి. శని దృష్టి ఎవరి మీద పడుతుంది? శని దృష్టి ఏ శుభగ్రహం మీద పడకుండా ఉన్నట్టుగైతే మనం సాధించగలము. శని దృష్టి ఎక్కడైనా పడిందా? శనికి అన్ని దృష్టిలు ఉన్నాయి. వెనకన చూస్తాడు, ముందుని చూస్తాడు, 4 ఏళ్ళు చూస్తాడు, 8 ఏళ్ళు చూస్తాడు. చూసారా, అష్టమ ఆయుర్ధాన్ని కూడా చూస్తాడు. ఇక్కడ 4వ ఇల్లు అనేటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, మాతృస్థానం ఏదైతే ఉందో, మాతృస్థానం సామాన్యమైనది కాదు కదా. విద్య, ధనము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా మాతృస్థానంలో ఉంది. మాతృమూర్తి 4వ ఇల్లు చాలా ముఖ్యమైనది.